14వ తారీఖు రోజు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతోటి డాక్టర్ విశారదన్ మహారాజు గారు తలపెట్టినటువంటి సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికారము కోసము ఎవరి కులం ఎంతనో వారికి అంత వాటా చెలో మహబూబ్ నగర్ అనే బహిరంగ సభకు జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఈరోజు బహిరంగ సభ వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగినది. గత కొన్ని సంవత్సరాలు, వందలాది సంవత్సరాల నుంచి అగ్రకులాల చేతుల్లో మన బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారంగా కానీ, రిజర్వేషన్ల పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కాంట్రాక్టుల పరంగా కానీ, రావాల్సిన సమానత్వం వాటాలో కానీ అన్నిట్లా 50% రిజర్వేషన్లు వాళ్ళే సమకూర్చుకొని బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తూ రాజ్యాధికారం చేతిలో పెట్టుకొని ఈరోజు మన బీసీ ఎస్సీ ఎస్టీల మనోభావాలు బానిసతత్వానికి గురి చేశారు. అలాంటి అగ్రకులాలని మనం రాబోయే రోజుల్లో మనము నిలదీసి మన ఓట్లు మనమే వేసుకోవాలని, బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా 90% గల మన ఓట్లు మనం వేసుకొని జనరల్ స్థానాలలో కూడా మనమే పోటీ చేసి గెలిచి రాజ్యాధికారం సాధించుకొని బహుజన రాజ్యం కోసము కృషి చేయాలని ఈరోజు ఈ వాల్ పేపర్స్ విడుదల చేయడం. గవర్నమెంట్ బాయ్స్ కాలేజీ గ్రౌండ్లో జూన్ 14న సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. 10,000 మందితోటి ఈ బహిరంగ సభని నిర్వహించి విజయవంతం చేసేటకు మేము మహబూబ్ నగర్ జిల్లాలో 16 మండలాలల్లో మా కార్యకర్తలతో విశ్వరాధన్ మహారాజు గారి పిలుపు మేరకు మేము రాష్ట్ర టీము, మండలాలు, కాన్స్టిట్యున్సీ టీముల వైజ్గా అందరం పనిచేసి ఈ సభను విజయవంతం చేసి బీసీల ఐక్యతను చాటుతామని ఈ పోస్టర్లు సందర్భంగా మాట్లాడడం జరిగింది. గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం, రాజ్యాధికారంపై భారీ బహిరంగ సభ కార్యక్రమానికి జడ్చర్ల ఇన్ఛార్జ్, జేఏసీ కో కన్వీనర్ మిత్రుడు బాలయ్య ముద్రాజ్ గారు మరియు వారితో పాటు ఇచ్చేసినటువంటి ఈ బహుజన ప్రతినిధులు రంగయ్య గారు, మిత్రులు విజయ్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, సుంకసారి బుచ్చిలింగం గారు, మిత్రులు అందరు కూడా తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులుగా అందరు కూడా నమస్కారాలు, జై భీములు. మిత్రులారా, ప్రజాస్వామ్య పరిధిలో ఈరోజు దేశంలో, రాష్ట్రంలో, సమాజంలో మన బహుజనుల యొక్క జీవన విధానము మారడం లేదు. కారణం రాజకీయ వ్యాపార పరంగా రాజకీయ కుంభకోణాలను అన్వేషించేటువంటి పార్టీలకు మనం మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి మంచి పార్టీ బహుజనుల లోపల ఎస్సీ ఎస్టీ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ధర్మ సమాజ్ పార్టీ ఈ నిరుపేదలకు, నిస్సహాయులకు చేయూత అందించి సామాజిక హక్కుల కొరకు పోరాడేటువంటి పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. కాబట్టి ఈ బహిరంగ సభకు ఒకరొకరి బాధ్యత తీసుకొని మనమందరం సమూహం చాలా గొప్పది, ప్రజాస్వామ్యంలో విలువనేది. కాబట్టి మనము మన జట్టు మోబిలైజేషన్ చేసి ఆ బహిరంగంగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరోసారి జాయింట్ యాక్షన్ కమిటీతో నేను కూడా సభ్యులు చేస్తానని ఈ సందర్భంగా బాలయ్య గారితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత.